అందరికీ నమస్కారం. క్యాటిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో వీడియో ఇస్తున్నా. జస్ట్ 1 or 1.5 మినిట్లో కంప్లీట్ చేస్తా. దయచేసి కుక్కల ప్రేమికులు, ఎస్పెషల్లీ ఇంట్లో కుక్కలను పెంచుకుంటూ వీధి కుక్కలని ఎవరైనా కంట్రోల్ చేద్దామని చూస్తే వారి మీద కోప్పడుతూ కుక్కలు మనుషుల కన్నా గొప్ప అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దండం పెడుతున్నా. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆసియా 4 సంవత్సరాల పాప తన ఇంటి ముందు తాను ఆడుకుంటుంది. కుక్క ఆ పసిపాపకి మీదకొచ్చి చెవి కొరికి తినేసింది. ఈలోపు వేరే వాళ్ళు వచ్చి ఆ బిడ్డను కాపాడారు. ఆ పిల్ల పరిస్థితి ఏంటి జీవితాంతం చెప్పండి. ఇక్కడ వీధి కుక్కలను చంపమని ఎవరు అడగట్లా. వీధి కుక్కలకి అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ వేసి చెడగొడుతున్న వాళ్ళు. అదేమంటే వీధి కుక్కలను కంట్రోల్ చేద్దని చెప్పేసి కోర్టులు తీర్పులు ఇచ్చిన, పంచాయతీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వీధి కుక్కలు కంట్రోల్ చేద్దని ఏదైనా చర్యలు తీసుకున్నా దాని మీద అపోజ్ చేసి కోర్టులకి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు? వీధి కుక్కల ప్రేమికులు నిజంగా మీరు వీధి కుక్కల వల్ల మనుషులకు ఇబ్బంది రావద్దు, మనుషులు వీధి కుక్కలు ఇబ్బంది రాకూడదంటే ఒక బైలాస్ ప్రిపేర్ చేయండి. అది సమాజానికి అవేర్నెస్ కల్పించండి, ఏమంటారు గవర్నమెంట్ కూడా అవేర్నెస్ కల్పించండి, అన్ని చోట్ల ప్రచారం చేయండి. దయచేసి పసిపిల్లలని అయితే కాపాడండి. సరే పెద్దలంటే ఓకే, ఎలాగలా కాపాడుతూ ఉంటారు, లేదంటే కుక్కలు కాట్లు అవుతాయి, తర్వాత ఏదో వాళ్ళు ఇబ్బంది వాళ్ళు పడతారు. పసిపిల్లలండి పాపం గుండె ఆగిపోయిద్దండి వాళ్ళది.